మిట్ట మధ్యాహ్నం 2 గంటలకి గుడ్ మార్నింగ్. తనకి కావాల్సింది నా దగ్గర ఉంది. నన్ను తిట్టితే నాపై నరిస్తే నేను వదిలిపెట్టాను. అయ్యా పంతులు గారు, వాడు శాడిస్ట్ కదా, మనుషుల్ని బాధ పెట్టడం వాడికి మహా ఇష్టం. రీజన్ లేకుండా అలుగుతుంది. రీజన్ అవసరం లేదు అలగడానికి. చూడండి ఇట్లానే ఉంటుంది. ఎప్పుడు మమ్మల్ని పెట్టుకుంటావు నిన్ను ఏంటి ఏం చేస్తావు తెగరెచ్చిపోతున్నావు? ఇంత పంపించారు. ప్లీజ్ ఇప్పుడు అది అయిపోతుంది. కొంచెం కాఫీ పౌడర్ కావాలి. నా రక్తం తాగేవే అయిపోయిందంటే తాగేస్తుంటే అయిపోక ఏమవుతుంది మరి? నిన్ను పోషించలాగా నా జీవితం మతాస్ అయిపోతుంది. ఏమైనా చేస్తాను కానీ సంచన గారికి మాత్రం ఇవ్వకండి. ఆవిడ్ని సాటిస్ఫై చేయడం అనేది చాలా కష్టం. దీన్ని కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదు. సారీ సార్. కెప్టెన్ కాఫీ పౌడర్ డబ్బా తీసేస్తున్నారు. సంజన గారు చేస్తారా లేకపోతే ఎవరైనా చేస్తారా? డెఫినెట్ గా ఇది వాడు చేయించిన పనే. ఇలాంటి క్రిమినల్ ఐడియాస్ ముంబైలో వాడికి తప్ప ఎవరికి రావు. సుమనన్న నా కాఫీ పౌడర్ తీసింది ఎవరు? What nonsense you are talking about me? ఇప్పుడు వాష్రూమ్ వెళ్ళి అడగాల అనే పాయింట్ ఎందుకు రేస్ చేస్తున్నావు? నువ్వు అడగడానికి అవ్వకపోతే నాకు చెప్పేసే. ముందు చెప్తే మాకు కొన్ని ఏర్పాట్లు ఉంటాయి, అవి చేసుకుంటాం కదా. కోపం వస్తుంది గట్టిగా. ఇదే ప్రాబ్లం తన చేత. ఎక్కడో కోపాన్ని వేరే వాళ్ళ మీద చూపించి మధ్యలో మేమే ఇటు అటు నేను చెప్పేది కూడా అదే. సంజన గారు ఏం చెప్పారు? ఆవిడ లేరు, ఆవిడకి ఏమొద్దని చెప్పిండారు. ఈవిడ ఎవరు చెప్పడానికి? ఈ కృష్ణుడికి పని తప్ప అన్ని కావాలయ్యా. ఫ్లోరా మాటలు నన్ను లాగొద్దు. ఫ్లోరా మాట వచ్చిందా? నీ నా మధ్యలో మజాక్ చేయకు. నన్నెందుకు లాగుతున్నావు? ఫ్లోరా లేదు, నాకెందుకు లాగుతున్నారు? నన్నెందుకు రా బొచ్చులో కలుపుతావు? నేను సినిమా వాడిని తెలుసా? నేనెందుకు పట్టించుకుంటాను తను తింటుందో లేదో అని? ఐఎమ్ నాట్ హర్ మదర్. మనం అనుకున్నంత బెస్ట్ ఫ్రెండ్స్ కాదనమాట. ఫ్లోరా గారు ఇక్కడ వద్దు, ఆపే ఇంకా ఆపే. నిన్ను నమ్మి నేను మాట్లాడడానికి వస్తాను చూడు, అది నా తప్పు. ఏమనుకోక సత్తిపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. ఎందుకమ్మా అంత కోపం? నాకు అర్థం కాదు. ఊరికే తిడతాను మళ్ళీ ఇప్పుడు. ఏంట్రా నన్ను తిట్టించడానికి పిలిచావే? నువ్వు ఊరుకోవే. అప్పుడు నాకు చెప్పేయాల్సిందిరా, నేను చూసుకునేదాన్ని. నా డ్యూటీ. నేను 4 టీలు అని చెప్పేశాను. పాలు ఎక్కువ, చక్కెర తక్కువ, డికాషన్ ఎక్కువ చెప్పు. మరి అసిస్టెంట్ కాదు, అది కాదు, ఇది కాదు, ఎక్స్ట్రా మాటలు ఎందుకు? భరణి అన్నది వద్దు, నేను తాగుతా దాపెట్టి అని చెప్పింది. గుర్తు వచ్చింది నాకు. ఆవిడ ఇక్కడ పాపం ఫీల్ అన్నట్టున్నారు. నీ పని వాడితో చేపించి వాడు సరిగ్గా చేయలేదని వాడిని తిడతావేంటి? వాడు పిల్లవాడని వాడి మీద అరిచేస్తారా? పాప నోరు లేని పిల్లాడు కాబట్టి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకున్నాడు. వీరికి నోరు లేదనుకుంటే మనకు బుద్ధి లేనట్టు. రోజుకి 2 సారి టీ. బట్ నేను నిన్న తాగలేదు. 2 కాఫీ. ఒకళ్ళకి 2 కాఫీ ఎందుకు సార్? నేను నిన్న కూడా తాగల. నిన్న తాగలేదు, మొన్న తాగలేదు కాదు. రూల్స్ అనేది ఒకసారి పెట్టాక ఎలా బ్రేక్ చేస్తారో అని అడుగుతున్నారు. ఎవడు చెప్పింది? నువ్వు ఇష్టం లేదు ఇమాన్యుల్కి? ఏడుస్తున్నా కూడా పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళని ఇంకేమంటారు నాన్న? కట్టుకున్నది కంట తడి పెడుతుంటే కనీసం ఎందుకు అడగరే? అనవసరమైన విషయాల గురించి నేను పెద్దగా పట్టించుకోను. అలా చేయడు కదా ఇమాన్యుల్, మంచోడు. నేనే మంచిదాన్ని. లేదు సార్, నేను చాలా మంచోడు. మీరందరూ మంచోళ్ళు, నేనే బెదవని ఒప్పుకుంటాను. అరవటం ఆపకపోతే ఎరగొడతాను. ఇంటి సభ్యులు ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు. అర్థమైందా? డోర్ లాక్. ఈ బిగ్ బాస్ రణరంగంలో మరో అధ్యాయాన్ని స్వయంగా నేనే మీకోసం రచించాను. ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి. కొంతమంది అపోజ్ చేశారు, ఓవర్టేక్ చేశాను. ఎందుకంటే మీ ఆనందం నాకు ముఖ్యం. మా ఆనందం కోసం, మీ కమిషన్ కోసం. వంట వచ్చు, బట్టలు ఉతకడం వచ్చు, అన్ని వచ్చు. అమెరికాలో అంతే బాగారు. ఎందుకు వచ్చినాం? ఇప్పుడు మీ మదిలో మెదిలే ప్రశ్నల్ని వారిని అడగడానికి ఇదే మంచి సమయం. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తేనే మందు. అడుగు అడుగు అడుగు. నిన్ను బాగా డిగ్రేడ్ చేసి బాగా డిమోటివ్ చేస్తే ఇప్పుడు ఏం చేస్తా? ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇదొకటి. ఇదో ప్రశ్న నావే నాకు అర్థం కాదు. మా ప్లేస్ లో నుంచి ఒకరిని స్వాప్ చేసుకోవాలంటే, మీరు వచ్చి మమ్మల్ని ఒకరిని బయటికి పంపించాలంటే మీరు ఎవరిని సెలెక్ట్ చేస్తారు? ఎందుకు సెలెక్ట్ చేస్తారు? ఫస్ట్ నీకు ఇగో సాటిస్ఫై అవ్వకపోతే ఒక పుండు పైన పిన్నేసి గుచ్చినట్టు పొడుస్తూనే ఉంటావు. ఇట్స్ మై టాలెంట్. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. బిలో ద బెల్ట్ వెళ్ళను అని చెప్పి దిస్ ఇస్ బిలో ద బెల్ట్ అనుకుంటా. బీయింగ్ ఎన్ ఐటీ ప్రొఫెషనల్ అని చెప్పి దిస్ ఇస్ బిలో ద బెల్ట్. నువ్వు అడుగుతారు, మీరే మాట్లాడినారు సార్ మమ్మల్ని. మమ్మల్ని మాట్లాడదాం, మీరు మాట్లాడు. 24/7 ఒక నెగటివ్ ఎనర్జీ ఎవరు అన్నారంటే ఐ వుడ్ స్వాప్ హర్. ఎందుకన్నట్టు నీ ముఖంలో నాకు ఎందుకు నెగటివ్ ఎనర్జీ? నువ్వు నెగటివ్ ఎనర్జీ కూడా. ఆ ఫైర్ నేను కొంచెం రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. నా ఫైర్ నువ్వు రీప్లేస్ చేస్తావా? నా ఫ్రాంక్నెస్ నువ్వు రీప్లేస్ చేస్తావా? అదే కదరా మేము నీకు అప్పటి నుంచి చెప్పేది. నేను శ్రీజతో స్వాప్ చేసుకుంటాను. తనకి ఎక్కడ ఆపాలో తెలీదు. నేను మరీ ఎంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నేనే ఒక
బిగ్ బాస్ కంటే పెద్ద కెప్టెన్ అనే ఫీలింగ్ లో ఉంటుంది ఎప్పుడు. నువ్వు మరీ నిజాలు డైరెక్ట్ గా చెప్పేకరా ఇది ఫీల్ అవుద్ది. ఓకే దివ్య, మీరు కాంపిటీషన్ ఎవరైనా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళలో? అందరూ కాకుండా ఒక పేరు చెప్పండి. కాంపిటీషన్ భరణి గారు. నీ పేరు చెప్తాను అనుకున్నావు కదా. ఇప్పుడు నువ్వు రావాలి అని అంటే ఒకళ్ళు వెళ్ళాలి. అలా ఎవరితో స్వాప్ చేసుకుంటావు? నువ్వు రావే, మనిద్దరం కలుద్దాం. మీరు ఈ హౌస్ కి వస్తే హౌస్ తో పాటు మా అందరికి ఏమిస్తారు? ఓ కరింపిడి కట్ట 2 అగ్గిపెట్టెలు. ఇక చాలు, థ్యాంక్స్. ఇక్కడ వరకు వచ్చినా ఇంకా లోపలికి వెళ్ళాలనుకుంటున్నా. ఇప్పుడు మీ చేతులు ఉంది, లోపలికి తీసుకెళ్ళండి నన్ను. నువ్వు చెప్పు. కరెక్ట్ గా నేను ఏమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా తెలియనుడు. వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను నీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడే ఉంది. ఏ చదువుకోవా? దివ్య మాట్లాడేటప్పుడు ఏంటంటే నాకే అన్ని తెలుసు, కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్ గా నాకే అన్ని తెలుసు మీకంటే ఎక్కువ అనే ఫీలింగ్ కలిగింది. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. దివ్యకి అందరికన్నా తక్కువ ఓట్స్ వేసి నా ఇంట్లోకి రాకుండా చేయాలనుకున్నారు. ఇది మీకోసం నేను వేసిన చక్ర వ్యూహం. ఏ డ్రెస్ బాగుంది? గ్రీన్. థ్యాంక్స్. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో? ఎపిసోడ్స్ అన్ని అంటే ఫాలో అయ్యారా? కొన్ని రోజులు 24/7 చూసాను, ఎపిసోడ్స్ అయితే అన్ని చూసాను. ఏంటి రాగానే ఆడవాళ్ళందరితో ఒప్పర్ మీటింగ్? కొత్త కదా, అందుకని పరిచయం చేసుకుంటున్నా. పని చేస్తుంటే ఆటోమేటిక్ గా వాళ్ళే పరిచయం అవుతారు. పరిచయాల కోసం పనులు మానక్కర్లేదు. ఇక్కడ ఉన్న లవ్ బర్డ్స్ ఎవరో చెప్పండి పోనీ, మీరు చూసిన దాన్ని బట్టి. ఇప్పుడు ఒకటి ట్రయాంగిల్ లా అనిపిస్తుంది, కానీ ఆల్మోస్ట్ స్క్వేర్ అవుతుందేమో అనిపిస్తుంది. నువ్వు ఇప్పటి వరకు మాట్లాడింది అండర్ కరెంట్ గా శిరీష గురించి నాకు తెలుసు. నాకు ఆ మాత్రం బ్రెయిన్ ఉంది. అరే ఈజీ, మనకే తెలుసు కదా. ఇద్దరు బాయ్స్, కళ్యాణ పవన్, మధ్యలో రీతు. టైలర్తో నా ప్రేమ ఫలిస్తుందా స్వామి? దేవదాసు ప్రేమలో న్యాయం ఉంది, మజ్ను ప్రేమలో అర్థం ఉంది. నీ ప్రేమలో ఏముందిరా నా తుస్సు? ఆవిడ లిప్స్టిక్ మస్కారా తీసాడు, ఎందుకంటే ఆవిడ రెడీ అవ్వగానే ఆవిడ కావాల్సింది అది. కొట్టేస్తారా? ఇప్పుడు ఆ విషయం పేపర్లో వేస్తారా? మొత్తం అక్కడ చూడా నువ్వు. చూస్తున్నాను రా. నీ అబ్బా, నేను అందరికి పౌడర్లు వేస్తుంటే నువ్వు నాకు ఆవుగా వేయరా? అంతే. That's all. Please subscribe to Wish him all the best and the entire team all the best. థ్యాంక్ యూ సార్. మీలాంటి పెద్ద ఆశీర్వాదం ఉంటే నేను చూపుగా చాలా పవర్ఫుల్ గా ఉండాలి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. అంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒకటి ఇచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా.